కన్నుల్లో మిసమిసలు ఒరే కళ్ళు కానీ దొబ్బినాయా చూసుకోవచ్చు కదా. కళ్ళు దొబ్బింది మాకు కాదు నీకు. కంటిన్యూటీ మర్చిపోయినట్టున్నావు. ఈ లారీ ఎందుకు నా మీద ఎక్కించేద్దాం అనుకుంటున్నారు? ఈ గుడ్డు వాడిని చంపేద్దాం అనుకుంటున్నారా? చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు అర్జెంట్గా తీసుకెళ్లి ఈ విషయం అంకుల్తో చెప్పాను అనుకో, అప్పుడు నీకు ఇస్తారు ఓ పెద్ద నంది అవార్డు. రేంజ్గా కార్ తీరా చెప్దాం వాడి సంగతి. ఒరే తమ్ముడు, వెంటనే ఈ విషయం అంకుల్తో చెప్పాలి. ఆగండి ఆగండి, ఏంటే కంగారు? అంకుల్కి విషయం చెప్పాలి అర్జెంట్గా. ఏంటది? నీకు విషయం చెప్తాను పదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? ఆ మణిచంద్రన్ మొగుడు లేడా? గుడ్డోడు. వాడు గుడ్డోడు కాదు, అదంతా నాటకం. మీకు విషయం చెప్పనా? ఏంటి? వాడెవడో కాడు, మా అన్నయ్యే. నిజమా? అడుగో. అమ్మ నా కొడుకు ఇక్కడ కూడా వచ్చాడా? ఎక్కడీడు? నాకు కనపడేటి కొండ. కొండేడి? మా కొండ ఏడి? కింద. మమ్మీ, ఏం జరిగింది? అరే అంజీ, కొండ మనం ఎక్కడున్నాం రా? ఇంకేడా బొమ్మనాపదార్స్ ఇంట్లో. డాడీ. ఒరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ నాకు నిజం తెలిసిపోయింది. వీడు గుడ్డాడు కాదు, వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూర్చొని హాయిగా బూత్ సినిమాల సీడీలు చూసుకోకుండా మీకెందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికే కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తా. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుకా కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా నా కొడుకులే. వీడు పెద్దోడు తుమ్మిడి కొండ బాబు. హాయ్ ఆంటీ. వాడు చిన్నోడు తుమ్మిడి అంజి బాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? అన్నయ్య మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు, అసలు మీ పోలికే లేదు. అవును, మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య. పందులు లెక్క కిలోలు కిలో తింటా. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? అంటే ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొకరు పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, పావు కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోజనం చేయండి. రే రండ్రా. పావు కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ? ఇప్పుడేం చూసినావురా? అన్నం తినేటప్పుడు మంచినీళ్ళ గుడక 5 రూపాయలు అడుగుతాడు. కూర్చోండు, వాడు ఇంకేమేం చేస్తాడు? నీ పరిపు డోంట్ టచ్. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటి పాపమా? మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా ముందుకురా, ముందుకురా. నువ్వెక్కడికి రా ఉండమంటున్నాడు. డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తామన్నారు. పువ్వులు దొరికినాయి కానీ డబ్బులే దొరకలేదు. నఖరాలా? కోటీశ్వరుడి అల్లుళ్ళయ్యాకి ఇస్తామన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతూ గాని. దొడ్లేంట్రా? దమిడి కూడా లేదా బాబు? ఎందుకండి ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? ఏమొకటి మాట ఆవేశపడకే. ఉంటే ఇచ్చాడునా? ఏమయ్యా ఒక పక్క ఆవిడ ఇస్తానంటే నువ్వు వద్దు వద్దంటావేంటి? అది ఇచ్చిందంటే నువ్వు ఆగవే మగడా. మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? ఇదిగో చూడు, 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. మీ నాన్నను కాదు, నలుగురిని కట్టుకొని తీసుకెళ్తా. శవాలుగా శవాలుగా శవాలుగా. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికే ఎగ్గొట్టినాక. ఓ రెండోదినా? సెల్ ఫోన్లో వీడియో తీసి నాతో ఏం ఆడుకుంటున్నారే. ఇవాళ అమ్మాయిని గణేష్ గారికి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది. హలో గణేషా, మార్కెట్కి కాయగూరలు కొందామని వచ్చానయ్యా. నాకెవరు తోడలేరు, నువ్వు వస్తావా? కొంచెం వస్తావా? వచ్చే. అమ్మయ్యా వస్తున్నాడంట. ఆ అమ్మాయి కూడా ఫోన్ కొట్టేద్దాం. హలో, నేను వాడిని మాట్లాడుతున్నా. గణేష్ ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు కూడా మార్కెట్కి వచ్చాయి. వస్తున్నావా? I'm coming 15 minutes. దా. అమ్మయ్యా ఒక పని అయిపోయిందబ్బా.
ఓరి పీనా సోడా, ఎంగిల్ తాగడానికి సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. చిచ్చి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఏయ్, ఎవరినిరా ఒంటెలు తాగమంటున్నావు? నిన్నే తాగమంటున్నాను రా. నన్న మరి నేనెందుకు తాగాలి? అవును, నేను కొనుక్కున్న కూల్ డ్రింక్ నువ్వు తాగావు, దానికి బదులు ఒంటెలు తాగొచ్చు కదా. ఏయ్, నేను డబ్బులు ఇచ్చి తాగాను రా. నేను డబ్బులు ఇచ్చి కొన్నానయ్యా. నేను కొనుక్కున్నదయ్యా. నేను కొనుక్కున్నావా? అవును, నేను డబ్బులు ఇచ్చి నీ దగ్గర కొన్నాను. డబ్బులు ఇచ్చి చెప్పు చెప్పు. మీరు కూడా తీసుకున్నారు. చెప్పరా, చెప్పు. తీసుకున్నారు. మరి అప్పుడు నేను కొన్నది ఏమైందిరా? అడిగితే ఎలా కొట్టు వాళ్ళు అడిగావు? ఎక్కడ రాది? చెప్పు. నా చావుకొచ్చింది. చూస్తాను. చెప్పు అన్న, ఇందులో ఉందన్నా. రే, నీ కూల్ డ్రింక్ ని చెత్త కుండీలో వేసుకొని నాకు దాహం వేసి నేను కొనుక్కొని తాగుతుంటే నన్ను ఒంటేలు తాగమంటావా? అది నలుగురు ఒంటేల్ని. వేగవా, ఇక మీదట ఎప్పుడు కూల్ డ్రింక్ తాగినా ఒంటేలే గుర్తుకొస్తుంది. అసలు తప్పంతా నీది. ఏంటి? నువ్వు రాగానే నేను కొనుక్కున్న కూల్ డ్రింక్ లాంటిదే నువ్వు కొనడం నీ మొదటి తప్పు. మళ్ళీ దొరకనట్టు దొంగోళ్ళ లబకు అని తాగావు చూసావు, అది నీ రెండో తప్పు. నువ్వు అలా తాగడం చూసి నువ్వు దొంగడు అనుకుని నేను తిట్టాను. జరిగిందేదో జరిగింది, నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ దారిని నువ్వు పో, నా దారిని నేను పోతాను. రేయ్, తప్పించుకుందామని చూస్తున్నావా? గుండు కొట్టుకొచ్చానని తప్పేలా వాయిద్దాం అనుకున్నావా? వాయించే అలవాటు నాకు లేదు. ఇప్పుడు నేను వాయిస్తాను. ఏంటి వాయించేది? ఏంటి ఏం చేయబోతున్నా? 5-6 సంవత్సరాలు నువ్వు కుక్కలా ఒంటేలు పోయాలి. అమ్మా, కండ పీకావు కదరా. ఛే, పూర్వం కొట్టేవాళ్ళు ఇప్పుడు కొరుకుతున్నారా? ఎప్పటికప్పుడు ట్రెండ్లు మారుస్తారేంట్రా మీరు? నాశనం అయిపోను. అయ్యో, వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. మా కన్నులలోన కన్ని రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే, హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. వస్తావా? ఎక్కడికి? హోటల్కి. హోటల్కా? గంటకి 5,000 ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. సార్, ఈ మాడగాడు హోటల్ రూమ్ కి రమ్మంటున్నాడు. గంటకి 5,000 ఇస్తానంటున్నాడు. నెల శాలరీ. ఒకసారి వెళ్ళొచ్చేనా? దేనికి రమ్మంటున్నాడు? ఏ మందు వేయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు. వాడు రమ్మంటుంది మందు వేయటాను కాదు. మరి అమ్మడి అమ్మ, అందుకా చెప్తాను. వెళ్దామా? ఇదేంటి మీసం ఉందండి నీకు? మరి మగాళ్ళకి మీసాలు ఉండవేంటి? అంటే నువ్వు మాడా టైప్? మరి ఏ టైప్ అనుకున్నా? వచ్చిన పని చూడు, ముసుకేసుకో. ఏడీడు వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపాక్ రేమో, నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేచేసి సంగం రేమో, రంబల హాస్లో రేమో. గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం అంటే ఇదే. పాపలు ఎవరు నిజాం నగల ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. మంచి రోజు. ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా, డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఎప్పుడు పెట్టారబ్బా? వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల వద్దకు పాలన మాట. ఓకే. ఓ, మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో, ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట. దొంగ దొంగ దొంగ! మనమే కదా పోలీసులు. సారీ, సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయింది. మీరు ఆడ పోలీసులా? నీ అబ్బా, మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా. మగ పోలీసులు. డీటెయిల్స్ నీకెందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. షట్ అప్. నోరు మూసుకుని పద. పద. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేషాలేసి మోసం చేస్తారా?
సరే నేనేం ఫీల్ అవ్వను, ఇంకోసారి ఇంత ఈజీగా దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి, దొంగతనాలు మానేస్తానంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి, దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదంటే సరే ఎలాగో అరేంజ్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీలో ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి, లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ చచ్చేయమంటారండి? ఎవడు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆన్ని కూడా అరేంజ్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చికాయ తింటున్నాడు, ఆడే. అమ్మిడమ్మా ఆడా? మాడా? ఆడే మావాడు. చూడటానికి దొంగోళ్ళ లేడే. మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు, చారల పన్నెండ్లు, మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు, నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 నొక్కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బతాలో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బులు నొక్కేసా. నువ్వు మావులుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. ఆగరా ఆగరా ఆగరా, అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని, అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి, పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి రోడ్ ఎక్కడికి వచ్చాడండి? బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ చేయి కదా. ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్ లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్ప ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓ రేరు బాబే, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగతలు మామూలుగా దిగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంతు ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా.
చిప్పిచ్చి కొట్టానంటే మూత పచ్చడైపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మెటమెట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేమేమైపోవాలరా? వంకాయకి నాన్న లేడీస్ నాన్న, ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాడు. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకే రా వస్తాయి, బాధపడకరా బావా. వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, పొడి వంకాయలు. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతావంట్రా. మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు, పొడి వంకాయలు, పొట్టు వంకాయలు, వంకాయలు. రేయ్ ఓయ్, వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతానండి, కానీ వంకాయలే వంకరం కొరకుండానే ఎవరు కొంటాం లేదండి. ఆపండిరా. ఎవరిలో దోనోజని చెప్పుండ్రి. నాది బాబు, నా సారు, నాది బాబు, నా ఆడితే సారు, నాదని చెప్తుంటే ఆడితే సారు, ఆడితే బాబు ఎన్నారు సార్, నాది సార్ కాదు, నాది బాబు. దీని మీదే బతుకుతున్నా, దయచేసి నా పొట్ట కొట్టకండి, దీన్ని నా నుంచి దూరం చేయకండి, సచ్చి మీ కడుపును పుడతాను సార్. నిజం నా ఎందుకు తెలుసు సార్, నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్, బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం ఇద్దరు ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన, బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గానీ ఇదేందిరా ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని వస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, ఇద్దరు తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా, ముందు నీది ఎరకవానిది, ఇన్నవా కథ. వద్దు బావు, దీని చిన్నతనం నుండి బిడ్డ నాగేసాకి దీని మీదే బతుకుతున్నా, దీన్ని చంపుతానంటే నన్ను చూడు, నేను బావు ఆడికే ఇచ్చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు, వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు, దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్, కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్ళు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్లా లేదు కదా, కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీసులే కనిపిస్తలేము. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో, ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? అయ్యో అమ్మ, అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు, అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అవును సార్ బాబు. రేయ్ బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో, దొరక నీ సబ్బు పడగాను. అయ్యా
దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే అఖిల్స్ అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్ స్టాప్. పక్కతి పక్కతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా సార్? నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చివాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చివాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోపడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు కారాపు. కారు దిగు. ఎందుకు దిగినట్టు? కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. డోర్దే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది, పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. ఏమండి ఏమండి, మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు డామినేట్ చేయండి. పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్ డార్లింగ్. ఓపిక లేదు, పడుకోవే. సరే మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. లేస్తా లేస్తా, పడగా. ఏంటి పూనకం వచ్చింది? అలాగా పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఓయ్ ఏంట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది? ఏడ్చినట్టు ఉంటుంది. ఏయ్ నవ్వు అంటే ఇలా కాదు, ఇలా నవ్వు 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 నవ్వు. ఏమండి 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 ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా? గేదలా అరవమంటారా? పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. మనం దొంగతనం చేయాల్సిన లేదేనా? ఎవరు రాకుండా జాగ్రత్తగా చూసుకో. నేను దొంగతనం చేసుకొస్తాను. ఓకే జాగ్రత్త.
దయ్యాలు ఉన్నట్టున్నాయి అమ్మా. కాపలా గ్యారెంటీ నువ్వు పట్టించలేకున్నావు. చెల్లేదు చూస్తుంటది. నేను ఎవరు అనుకున్నా పనైందా అయింది పద. ఈ వరం అడగటం అన్నవరం తేకపోవడం ఎంత కష్టపడ్డామో. ఎంత కష్టపడ్డాము. అక్కడ చూడు, పైన చూడు, కింద చూడు, కింద చూడు, పైన చూడు, ఎక్కడ చూడు, అక్కడ చూడు. అయ్యో ఏ కొలుకు, ఏ కొలుకు. ఇది చూసుకొని నువ్వు నన్ను ఎంతెంత మాటలు అన్నావు. నీ జోకాలు చాలా బాగున్నాయి. ఎక్కడికొన్నావే? మా నాన్న సిటీ నుంచి తెచ్చాడే. సంతకెళ్దా, వస్తావా? ఏంటి జడ ముందుకేసావు? ఆడవాళ్ళు జడ ముందుకేస్తే బొడ్డు కిందకి, వెనక్కేస్తే నడుం కిందకి రావాలి తెలుసా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, జుట్టులో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి మట్టి కొట్టుకుపోవాలి. ఉమ్మయ్యమ్మ. జడ కోసి పెద్ద కష్టపడ్డా మళ్ళీ. ఇవాళ ఇంక నేను హాయిగా నిద్రపోతానన్నయ్య. నాకు మాత్రం నిద్ర పట్టదు. జడ లేని నా సీతను ఊహించుకోలేకపోతున్నాను. నీ సీత ఒకవైపు ప్రేమ ఆర్య టైపు, నేను అల్లు అర్జున్. అనుకుంటాం కానీ ఇలా జుట్టు కత్తిరించుకుపోతాడని ఎక్కడైనా విన్నావా? దూరం కాకపోతే సౌరాలు అమ్ముకునే వెధవై ఉంటాడు, అందుకే జుట్టు కత్తిరించుకొని పోయాడు. ఎడవకమ్మా ఎడవకు. ఇంతగా ఏడుస్తే మాత్రం పోయిన జుట్టు వస్తుందా? దొంగోడంటే డబ్బో నగలో దోచుకుపోతాడు. ఈడేంటి జుట్టు కత్తిరించుకుపోయాడు? సవరాలు కట్టేవాడై ఉంటాడు. ఎంత అన్యాయం జరిగిపోయింది. జుట్టు మొత్తం కదిలించుకుపోయాడు, చచ్చినాడు. ఆడి చేతులు పడి పోను, ఆడి చిమ్మడి పోను, ఆడి ఆడదాని జుట్టు కత్తిరించేస్తే ఎంత బాధగా ఉండదో నీకేం తెలుసురా? దీని జుట్టు కత్తిరించడానికి బట్టతల రాను, ఆడికి బోడిగుండయి పోను. ఊరికే నువ్వేమనుకోకరా. నాగుపావులా బారుగా ఉండేది వానపావులా పొట్టిగా అయిపోయింది కదే. అంతలా కత్తిరించుకుపోతుంటే నువ్వు చూసుకోలేదా పిచ్చిదానా? చూస్తే ఊరుకునేదానా? అమ్మా, నా షాంపూ ఎక్కడ పెట్టావే? ఇంకా నాకు దాంతో పనే ఉందే తల్లి. నా జుట్టుపోయి నేను ఏడుస్తుంటే ఎక్కడుందో నువ్వే ఎత్తుకోపా. వరం అది నువ్వు కొన్నవి.